14 తర్వాత చైనా 2000 కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మాట్లాడడానికి ఎవరికి ధైర్యం లేదని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి రచించిన నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకాన్ని రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మణిపూర్లో అంతర్యుద్ధం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 దళిత జాతుల ఊచకోతలు కోసుకుంటున్నాయని తెలిపారు. ఖనిజ సంపద దోచుకునేందుకే 2 జాతుల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఈ అంశంపై భారత బలగాలు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని ప్రశ్నించారు. భారతదేశంలో కూడా చైనా దాదాపుగా 2000 నుంచి 4000 స్క్వేర్ కిలోమీటర్స్ 2014 తర్వాత భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నది. నేను డిఫెన్స్ కమిటీ మెంబర్గా డిఫెన్స్ కమిటీలో మేము చర్చించిన అంశాలు అధికారికంగా మేము వ్యక్తపరచలేము, కానీ చైనా భారతదేశాన్ని మోర్ దాన్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించుకున్నారు. దీని మీద చర్చ చేయడానికి కానీ వాస్తవాలను బయట పెట్టడానికి కానీ పాలకులకు ధైర్యము లేదు, చర్చించే వాళ్ళు లేకుండా పోయినారు. అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు సూర్యాపేటకు సంబంధించిన వ్యక్తి చైనా దురాక్రమంలో భాగంగానే అమరుడైండు. మన సూర్యాపేట మన తెలంగాణ బిడ్డ. భారతదేశం కూడా యుద్ధాన్ని ఎదుర్కోవడం లేదు అని ఎవరన్నా అనుకుంటే భారతదేశాన్ని ఈ నవీన యుగంలో 2014 తర్వాత చెప్పనించి ఛాతీ వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకున్న విషయాన్ని చాలామందికి తెలియకపోవచ్చు. తెలుసుకోవాల్సిన అవసరం, చర్చించాల్సిన అవసరం ఈ వేదిక మీద నుంచి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఇంతకుముందు పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పారు, కాశ్మీర్లో ఆనాడు ఒక లారీ AK-47 తుపాకులు సీజ్ అయినాయి. అక్కడ ఉన్న రాజేందర్ అని మన నిజామాబాద్ బిడ్డ ఎస్పీగా చెప్పిండ్రు. అదే కాదు, ఈరోజు మణిపూర్లో జరుగుతున్న మారణ కాండ 2 గిరిజన జాతుల మధ్యలో వైరుధ్యమో యుద్ధమో అన్నట్టుగా ఉంది. కానీ ఆ వైరుధ్యం యుద్ధానికి కారణం అక్కడ సరఫరా అవుతున్న అధునాతనమైన AK-47 రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చిన వేలాదిగా. అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోసుకోవడానికి ఏ కార్పొరేట్ కంపెనీలు ఈరోజు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. నేను చాలా కాన్షియస్గా వాడుతున్న అంతర్యుద్ధము అని. అక్కడ 2 జాతుల మధ్యలో కొట్లాడుతున్న వాతావరణం లేదు. మణిపూర్లో ఒక అంతర్యుద్ధం జరుగుతున్న వాతావరణం ఉంది. వేలాది మందిని ఊచకోత కోస్తున్నారు. 2 జాతులుగా విడిపోయి ఎవరు కనిపిస్తే ఇంకొకరు ఉన్న పలంగా ఊచకోత కోస్తున్నారు. నేను ఒక 2 రోజుల కోసం మణిపూర్ పోయేసి వచ్చిన. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మన దేశంలో ఈరోజు 2 గిరిజన జాతులు ఎదురుపడితే ఊచకోత కోసుకునే పరిస్థితి. అందులో అధునాతనమైన ఆయుధాలు వినియోగిస్తున్నారు వేలాది AK-47 రైఫిల్స్ ఈరోజు స్వైర విహారం చేస్తున్నాయి మణిపూర్.